కాసేపట్లో ఆపరేషన్ మొదలు పెడతారు. యాక్చువల్గా ఆపరేషన్ అయ్యాక నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ ఈ లోపలే మావయ్య గారు నీకు చెప్పేశారట. క్షమా, నువ్వు నాకు దండం పెట్టడం ఏంటి? చూడండి మావయ్య గారు, ఏంటి మావయ్య గారు ఇది? ఆశీర్వదించాల్సిన చేతులతో ఇలా దండం పెడితే ఆయుక్షీణం అంటారు. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేం బాబు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం బాబు. అయినా నేనేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మీరేంటి ఇలా చేస్తున్నారు? ఇది నా బాధ్యత. ఏంటి ఇంత హడావిడిగా రెడీ అవుతున్నావు? ఎక్కడికి వెళ్ళాలేంటి? హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ కా? ఏమైంది? నాకేమీ కాలేదు. శ్యామ వాళ్ళ తమ్ముడికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంట. బ్యాంకుకి వెళ్ళి 10 లక్షలు డ్రా చేసుకుని అర్జెంటుగా రమ్మని అఖిల్ ఫోన్ చేశాడు. 10 లక్షలా? అవును, 10 కోట్లైనా తప్పదు కదా. ప్రాణాన్ని రక్షించుకోవాలి కదా. అంటే నువ్విప్పుడు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట? వెళ్ళాలి కదా. ఏంటి వెళ్ళేది? నువ్వేమైనా ఆఫీస్లో క్లర్క్వా? తను హాస్పిటల్ నుంచి డబ్బులు తెమ్మని ఆర్డర్ వేస్తే నువ్వు హడావిడిగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకొని అక్కడికి వెళ్ళాలా? అర్థం లేకుండా మాట్లాడుకో. అక్కడ బాబుకి అంత సీరియస్గా ఉండి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటుంటే నువ్వు ఇలా మాట్లాడతావేంటి? నా మొగుడు కూడా శ్యామకి, శ్యామ తరపు వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తాడా? ఛా, రోజు రోజుకి ఇంట్లో అందరూ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళైపోయారు. ఎలా తగ్గించాలి? దాని ఇంపార్టెన్స్ ఎలా తగ్గించాలి? ఎస్, అలా చేస్తే అత్తయ్య గారు శ్యామని గ్యారెంటీగా అసహించుకుంటారు. ఓకే, వస్తాను. అరుణ్, ఏంటి? నేను కూడా నీతో పాటు వస్తాను. నువ్వెక్కడికి? హాస్పిటల్కి. నన్ను హాస్పిటల్ దగ్గర దించి వెళ్తే నేను శ్యామకి ధైర్యం చెప్తూ ఉంటాను. ఈలోగా నువ్వు బ్యాంక్కి వెళ్ళి క్యాష్ డ్రా చేసుకోద్దు గాని. ఏంటి అలా చూస్తున్నావు? నన్నే వెళ్ళొద్దన్న నువ్వు కూడా వస్తానంటుంటేను. నిజంగానే నేను నిన్ను వద్దు అన్నాననుకుంటున్నావా? అలా అంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని టెస్ట్ చేద్దామని చెప్పి అలా అన్నాను. నువ్వు కరెక్ట్గానే రియాక్ట్ అయ్యావు. చూసింది చాలే, పద. అవతల అర్జెంటుగా ఆపరేషన్ అంటున్నావు కదా, పద. పద. ఇప్పుడు నాకు ధైర్యంగా ఉందక్క. నువ్వు వచ్చావు కదా. మనందరికీ ధైర్యాన్ని ఇచ్చేది ఆ కన్నయ్య నాన్న. శ్యామ, కిట్టుని ఆపరేషన్కి రెడీ చేయడానికి వస్తున్నారు. అక్క, ఆపరేషన్ అంటే కత్తితో కోస్తారు కదా. నొప్పి పుడుతుంది కదా. లేదు కిట్టు, మత్తు మంది ఇస్తారు కదా, అస్సలు నొప్పి పుట్టదు. అవునా? అప్పుడు గుండె ఆపరేషన్ అప్పుడు ఇచ్చినట్టు మత్తు మంది ఇస్తారా అక్క? అవునన్న, ఇస్తారు. నొప్పి తెలీదా? అస్సలు తెలీదు. నువ్వు కళ్ళు తెరిచే వరకు నీకు అసలేమీ తెలీదు. నేను మళ్ళీ కళ్ళు తెరుస్తానా అక్క? మళ్ళీ మిమ్మల్ని చూస్తానా అక్క? మళ్ళీ నేను మీతో ఇలా మాట్లాడతాను అక్క?
తప్పు నాన్న, తప్పు. అలా మాట్లాడకూడదు. నీకేమీ కాదు. ఆపరేషన్ అయ్యాక నువ్వు చక్కగా ఉంటావు, చక్కగా లేచి తిరుగుతావు, చక్కగా మాతో మాట్లాడుతావు. కన్నయ్య ఉండగా కంగారెందుకు? అవును కిట్టు, నీకేం కాదురా. ఇది చాలా పెద్ద హాస్పిటల్ అట. ఇక్కడ చాలా మంచి డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ మీ బావగారి ఫ్రెండ్స్. నీకు చక్కగా ఆపరేషన్ చేసి నీకు కడుపు నొప్పి తగ్గిపోయేలా చేస్తారు. ఇంకెప్పుడు నీకు కడుపు నొప్పి రాదు. కిట్టు, నేను డాక్టర్ గారితో మాట్లాడాను. ఇది చాలా చిన్న ఆపరేషన్ అని చెప్పారు. 5 నిమిషాల్లో అయిపోతుందంట. నువ్వు అసలు ఏం భయపడక్కర్లేదు. ధైర్యంగా ఆపరేషన్ చేయించుకో, సరేనా? సరే బావుగారు. హ్మ్. సార్, అమౌంట్ కట్టిన ఆ రిసిప్ట్ ఇవ్వండి సార్. ఇంకా అమౌంట్ కట్టలేదండి. ఇంకో 10 నిమిషాల్లో కట్టేస్తాను. అమౌంట్ కట్టాక ఆ రిసిప్ట్ తెచ్చి చూపించండి సార్. ఆ రిసిప్ట్ నెంబర్ని నోట్ చేసుకున్నాకే పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తాం. హ్మ్. మీరందరూ కొంచెం బయటికి వెళితే పేషెంట్ని ప్రిపేర్ చేయాలి. శ్యామ, అక్క, పద. కూర్చో శ్యామ. మీరు కూడా కూర్చోండి మావయ్య గారు. శ్యామ, కిట్టుకి ధైర్యం చెప్పి నువ్వు భయపడతావేంటి శ్యామ? పెద్దదానిగా వాడికి ధైర్యం చెప్పగలిగానే గాని అక్కగా భయపడకుండా ఉండలేకపోతున్నానండి. నువ్వేం భయపడకు శ్యామా. అఖిల్ ఉన్నాడు కదా, డాక్టర్స్తో మాట్లాడాడు. నువ్వేం భయపడకు. ఆపరేషన్ సక్సెస్ అయి కిట్టు నవ్వుతూ బయటకొస్తాడు. నువ్వేం భయపడకు. వదినా, నువ్వేంటి ఇక్కడ? అన్నయ్యేడి? పక్కనే ఉన్న బ్యాంక్కి వెళ్ళాడు. ఆపరేషన్ అనగానే శ్యామ భయపడుతుందేమో, శ్యామకి ధైర్యం చెప్తానని చెప్పి నన్ను ఇక్కడ దించి ఆయన బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు అఖిల్. అవునా? భయపడకు శ్యామ. కాసేపట్లో ఆపరేషన్ మొదలవుతుంది. కిట్టు నార్మల్ అయిపోతాడు. అయినా కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? కన్నయ్య పిచ్చి వీడికి కూడా పట్టుకున్నట్టుంది. బాబాయ్ గారు, శ్యామకి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరు కూడా అలా డీలా పడిపోతారేంటి? భగవంతుడి మీద భారం వేసి ధైర్యంగా ఉండండి. అంతా ఆయనే చూసుకుంటాడు. అదిగో అక్కడ దేవుడున్నాడు. వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోండి. అంత మంచి జరుగుతుంది. అఖిల్, మీ అన్నయ్య డబ్బులు తీసుకొని రిసెప్షన్ దగ్గరికి వస్తానన్నాడు. నువ్వు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళు. శ్యామకి తోడుగా నేనుంటాను. అలాగే వదినా. ఇంకెందుకు ఏడుస్తున్నావు? 10 లక్షలు తెస్తున్నాడు కదా. కష్టపడి సంపాదించుకున్న 10 లక్షలు నీ తమ్ముడి పొట్టన పెడుతున్నందుకు మేమేడవాలి కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏంటి, నీ తమ్ముడి పొట్టన పెడుతున్నావన్నందుకు ఫీల్ అవుతున్నావా? కడుపుకే కదా ఆపరేషన్ చేస్తున్నది, అందుకే పొట్టన పెడుతున్నావు అన్నాను.
అయినా నాకు తెలియక అడుగుతాను, అఖిల్ నీ మెడలో తాళి కట్టకుండా ఉండుంటే నీ బతుక్కి నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టి నీ తమ్ముడికి ఆపరేషన్ చేయించేదానివా? అఖిల్కి బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు. బుద్ధి లేదు కాబట్టే అఖిల్ 10 లక్షలు తీసుకురమ్మని వాళ్ళ అన్నయ్యకి చెప్పాడు. సిగ్గు లేదు కాబట్టే 10 లక్షలు తేరుగా వస్తుండేసరికి నీ తమ్ముడికి ఆపరేషన్ చేయించుకుంటున్నా. అత్తింటి సొమ్ము పుట్టింటికి దోచిపెట్టడం అంటే ఇదే. దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వెంత డబ్బు మనిషివో. ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఏంటి ఇవిడ ఇలా అంటుంది? అంటే నేను అత్తింటి సొమ్ముని పుట్టింటికి దోచిపెడుతున్నానా? కిట్టు ఆరోగ్యం బాగుండాలని తనంతటి తానే అఖిల్ బాబు ఇదంతా ఏర్పాటు చేయించారు కదా. అఖిల్ బాబు కూడా అలాగే అనుకుంటారా? ఏం చేయాలి ఇప్పుడు? ఒకవేళ డబ్బులు వద్దు అంటే కిట్టు పరిస్థితి ఏంటి? వాడి ఆరోగ్యం ఏం కావాలి? ఇప్పుడేం చేయాలి? అఖిల్ బాబు, ఏంటి శ్యామ? 1 నిమిషం ఇలా వస్తారా? 1 మినిట్. అలాగే సార్. శ్యామ, అది అన్నయ్య ఇంకా రాలేదు. రాగానే డబ్బులు కట్టేస్తాను. అఖిల్ బాబు, నేను ఒక మాట చెప్తాను, మీరేమీ అనుకోరుగా? ఏంటి శ్యామ? ఇప్పుడు మీరు కిట్టు ఆరోగ్యం బాగవ్వాలని ఇస్తున్న డబ్బు నా ఊరికే ఇవ్వొద్దు. అప్పుగా ఇస్తున్నారు అనుకోండి. అప్పా? నేను నీకు అప్పివ్వడం ఏంటి శ్యామ? ఇవ్వాలండి, అప్పుగానే ఇవ్వాలి. నిదానంగా అప్పుడు కొంచెం మీ అప్పు తీర్చుకుంటాను. ఇలా మాట్లాడుతున్నావు ఏంటి శ్యామ? సడన్ గా ఏమైంది నీకు? వదిలేమన్నా అందా నిన్ను? చచా, అక్క నన్నేమీ అనలేదండి. అయినా తమ్ముడి ఆరోగ్యం గురించి నేను భయపడుతూ ఉంటానేమోనని నాకు ధైర్యం చెప్పడానికి వచ్చిన మనిషి నన్నలా ఎందుకంటుంది? మరి సడన్ గా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీరు కష్టపడి సంపాదించిన ఆ డబ్బుని ఊరికి తీసుకోవడం ధర్మం కాదనిపిస్తోంది. అప్పుగా అయితే తీసుకోవచ్చు అనిపించింది. అందుకే ఆ డబ్బు నాకు అప్పుగా ఇస్తున్నట్టు మీరు ఒప్పుకోవాలి, లేకపోతే కన్నయ్య మీదొట్టు. ఓకే, కన్నయ్య మీద ఒట్టేసావు కాబట్టి ఇంక నేనేం మాట్లాడను. ఆ డబ్బు నీకు అప్పుగానే ఇస్తున్నాను అనుకుంటాను. కానీ వెంటనే నువ్వు అప్పు తీర్చక్కర్లేదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డప్పుడు, నువ్వు సంపాదించినప్పుడు, నీ దగ్గర అంత డబ్బున్నప్పుడు ఆ అప్పు తీర్చిదుగానే. ఓకే? నాకు తెలుసు శ్యామ, నువ్విలా మాట్లాడతావని. నువ్విలా మాట్లాడడం కోసమే నిన్ను అంతలా రెచ్చగొట్టాను. కానీ నా అసలు ప్లాన్ మాత్రం ఇది కాదు. ఇంతకుముందు ఆనంద గజపతి వర్మ గారి కుటుంబంలో జరగని గొప్ప గొడవ నీ కారణంగా జరగబోయేలా ప్లాన్ చేశాను. వెయిట్ అండ్ సీ.
ఐశ్వర్య అక్క ఎలా మాట్లాడిందో చూసావా? వాళ్ళ సొమ్మేదో నేను దోచుకుంటున్నట్టు ఎంత దారుణంగా మాట్లాడిందో చూసావుగా. అందుకే ఆ డబ్బుని నేను అఖిల్ బాబు దగ్గర అప్పుగా తీసుకుంటున్నాను. నేను చేస్తున్నది మంచి పనే కదా స్వామి. కిట్టు ఆపరేషన్ పూర్తయి ఆరోగ్యంగా బయటకొచ్చేలాగా, తన కోసం చేసిన అప్పు త్వరగా తీరిపోయేలాగా ఆశీర్వదించు స్వామి. శ్యామా, ఆపరేషన్ కి తీసుకెళ్తున్నారా? లేదు నాన్న, కాసేపట్లో తీసుకెళ్తారు. మీ తోడికోడలు ఎక్కడమ్మా? ఇంతకు ముందు వరకు ఇక్కడే ఉంది నాన్న. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఏంటి మేడం మీరనేది? మీరు చెప్పినట్లు చేస్తే 25,000 ఇస్తారా? అవును, చెయ్యక ముందే ఇస్తాను. తీసుకో. ఏం చెయ్యాలి మేడం నేను? అది చేయాలి. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకే. ఓకే మేడం. శ్యామ, నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించటం కోసం నేను వేసిన ప్లాన్లో నా ఫస్ట్ స్టెప్ సక్సెస్. సార్, హ? అమౌంట్ కట్టారా? లేదండి, మా అన్నయ్య ఇంకా రాలేదు. రాగానే కట్టేస్తాను. తొందరగా రమ్మనండి సార్. డబ్బు కట్టి ఆ రిసిప్ట్ ఇస్తే గానీ పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లలేం. అది మా హాస్పిటల్ రూల్ సార్. ప్రస్తుతం పేషెంట్కి పెయిన్ తెలియకుండా టెంపరీగా ఇంజెక్షన్ ఇచ్చాం. వీలైనంత తొందరగా ఆపరేషన్ మొదలు పెట్టాలి. లేకపోతే పేషెంట్ ప్రాణాలకి ప్రమాదం సార్. ఎమర్జెన్సీ ఆపరేషన్ అప్పుడు ఇలా లేట్ చేయకూడదు సార్. తర్వాత ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు మమ్మల్నే అంటారు. లేదు సిస్టర్, ఒక 5 minutes లో అమౌంట్ కట్టి రిసిప్ట్ తెచ్చిస్తాను. వెంటనే ఆపరేషన్ మొదలు పెడుతురు గాని. అలాగే సార్. ఏంటి అఖిల్ బాబు, బావగారు ఇంకా రాలేదా? లేషమ్మా, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తున్నా కూడా కలవట్లేదు. ఇంకొకసారి ట్రై చేస్తాను. అతనే మా హస్బెండ్. వెళ్ళు. ఓకే మేడం. హలో అఖిల్, ఎక్కడున్నావు అన్నయ్య? పార్కింగ్ దగ్గర ఉన్నాను రా. హాస్పిటల్కి వచ్చేసాను. ఒక 2 minutes లో రిసెప్షన్ దగ్గర ఉంటాను, సరేనా? ఇదిగోండి సిస్టర్. ఓకే సార్. హలో ఐశ్వర్య మేడం, మీ ప్లాన్ సక్సెస్. చూశాను, కళ్ళారా చూసా. ఆ డబ్బు నీ దగ్గరే ఉంచు.
తర్వాత నేను తీసుకుంటాను. ఓకే మేడం. కన్నయ్య దయ వల్ల బావగారు వచ్చేస్తున్నారండి. ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. రే అఖిల్, ఇదిగోరా. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో రేయ్, మచ్. మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా? ముందు అమౌంట్ కట్టు.